వాళ్ళ పథకాలు ఇవ్వాలనే ఉత్తర్వులు ఇస్తే ఇక వాద్యాల వరదే హైకోర్టు నిన్న ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు, పింఛన్లపై దాఖలైన పిటిషన్పై విచారణ ముగింపు చేశారు. ముఖ్యంగా తెలంగాణ సాధన సమయంలో తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ ముగించింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఇప్పటికే పిటిషనర్లు దరఖాస్తులు అందినందున ప్రభుత్వమే తగిన నిర్ణయం తీసుకోనుందని పేర్కొంది. ఈ పిటిషన్లను ఆమోదిస్తే వరదల దరఖాస్తులు వస్తూనే ఉంటాయని కూడా తెలిపింది. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, 5 లక్షల వరకు నిర్మాణ ఖర్చులు, 10 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మేరకు దరఖాస్తు పెట్టినా స్పందన లేదని పేర్కొంటూ పలువురు హైకోర్టును పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం జస్టిస్ బి. విజయసేనారెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఉద్యమంలో న్యాయవాదులు పాల్గొన్నారని, వారందరికీ పింఛన్లు, స్థలాలు ఇవ్వడం సాధ్యమా అని ప్రశ్నించింది. మిలియన్ మార్చ్లో లక్షల మంది పాల్గొన్నారని, వారందరికీ కూడా ఇవన్నీ ఇవ్వడం సాధ్యం కాదని తెలిపింది. పిటిషనర్లకు అనుకూలంగా కనుక తీర్పు ఇస్తే ఇక వేల సంఖ్యలో పిటిషనర్లు వరదలా వస్తాయని కూడా వ్యాఖ్యానించారు. కొన్ని మార్గదర్శకాలు ఇష్యూ చేస్తే బాగుండేది. నమస్తే, థ్యాంక్ యూ.